బీజేపీ అనుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే 10 సీట్లు గెలుస్తామని చెప్పారో అంతకు ఫలితాలు కొంచెం తగ్గినప్పటికీ ఒక 8 సీట్లు అయితే బీజేపీ గెలిచినట్టు ఇప్పటికైతే కనిపిస్తూ ఉంది. అటు ఆంధ్రలో కూడా ఎన్డీఏ కూటమి చాలా ప్రభావం చూపి అక్కడ అధికారం చేపట్టబోతుంది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి కనిపిస్తుంది. ఇటు నేషనల్ వైడ్ చూస్తామంటే మోడీ వే ఉన్నప్పటికీ అటు నార్త్కు సంబంధించి కొంచెం బీజేపీ ప్రభావం తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. అటు యూపీలో అయితే 80 సీట్లు ఉంటే అందులో 40 సీట్లు గెలిచే అవకాశమే బీజేపీ కనిపిస్తుంది. అక్కడ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నటువంటి బీజేపీ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నటువంటి ఒక సీట్లలో ప్రభావం ఉండబోతుంది అంటూ కనిపిస్తుంది. అక్కడ 300 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏదైతే 370 కావచ్చు లేదా 400 సీట్లు అనుకున్నటువంటి బీజేపీ అది చేరుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తా ఉంటే తెలంగాణలో మొత్తం అనుకున్నట్టు రిచ్ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఎన్డీఏ సంబంధించి చూస్తూ ఉంటే ఇదే 400 సీట్లు అన్నారు, 370 అన్నారు. ఆ రేంజ్లో మాత్రం వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఏమంటారు మీరు? ఏదేమైనా మేమైతే అధికారంలోకి వస్తున్నాం కదా, ప్రజలు మరోసారి మమ్మల్ని ఆశీర్వదించిండ్రు. మూడోసారి అధికారంలోకి రాబోతున్నాము. ఇవాళ ఇండి కూటమి అని చెప్పి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేనటువంటి ఐకమత్యం లేనటువంటి తనము, ఇవాళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి, ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారత్ను నిలబెట్టేటటువంటి దిశగా జరిగినటువంటి ప్రయత్నాలు, కరోనా లాంటి సమయంలో బీజేపీ అనుసరించినటువంటి విధానాలు, ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారత్ బ్రాండ్ పెంచడం అనేటువంటిది ఇవాళ రామమందిర నిర్మాణం కావచ్చు, ఆర్టికల్ 370 కాశ్మీర్ విషయంలో కావచ్చు, త్రిబుల్ తలాక్ రద్దు విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ప్రజలు మోడీ గారి నిర్ణయాలను స్వాగతించడానికి ఈ రిజల్టే ఉదాహరణ. ఇంకొకటి ఇక్కడ నార్త్ సైడ్ ఆల్రెడీ మీ గెస్లో ఉంది, ఆల్రెడీ అక్కడ రిజల్ట్ తగ్గుతుంది. ఎందుకంటే కంటిన్యూగా గవర్నమెంట్ ఉంటే కొంచెం వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అక్కడ తగ్గుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా మీరు సౌత్ మీద ఫోకస్ చేశారు. తెలుగు ఎస్పెషల్ చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో కూడా కొంచెం సీట్లు వచ్చే అవకాశం ఉంది. సౌత్లో మాత్రం మీ గ్రిప్ పెంచుకునే ప్రయత్నం చేసి వాళ్ళు పెరిగింది ఈ రిజల్ట్తో చూస్తే. కాకపోతే నార్త్కు మొత్తం కొంచెం డౌన్ ఫాల్ కనిపిస్తుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే నార్త్లో కూడా డౌన్ ఫాల్ ఏం లేదు. ఇప్పుడు పోయినసారి మాకు అంతా కలుపుకుంటే 303 సీట్లు ఉన్నాయి. ఆ 303 సీట్లలో తెలంగాణ సీట్లు కూడా ఒక 4. సో ఇప్పుడు కూడా 300 సీట్లు ఇప్పుడు ఉన్నాయి, మాకు ఇప్పుడు ఉన్నాయి. సో ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి పెద్దగా డౌన్ ఫాల్ అయితే ఎక్కడా లేదు. ఇంకొంచెం పెరిగినాం మేము. ఒక రంగా చూసుకోవాలంటే సౌత్లో కొంత ముందంజలోకి వచ్చినాము. మంచి రిజల్ట్ కనిపిస్తోంది. డెఫినెట్గా ఒకవేళ ఎక్కడన్నా నార్త్లో కనుక తగ్గితే ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ మీరు అన్నట్టుగా 10 సంవత్సరాల పరిపాలన తర్వాత అక్కడ రాష్ట్రాల్లో కూడా మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి కొన్ని సీట్లు అటు ఇటు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎనీవే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలని ప్రజలు కోరుకున్నారు. డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు. మేము పవర్లోకి రాబోతున్నాం. స్పెషల్గా యూపీ, ఉత్తరప్రదేశ్ గురించి చెప్పుకోవాలి. అక్కడ ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారో వాళ్ళు కేంద్రంలో అధికారం ఉంటుంది అనేది నాను నుంచి వస్తుంది. అలా ఆ సందర్భంలో అక్కడ మీ 80 సీట్లు ఉంటే 40 సీట్లు ఈసారి గెలుచుకోబోతుంది. గతంలో కంటే అక్కడ తగ్గిన సీట్లు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? అంటే అయినా కూడా 50% సీట్లు అయితే మాకు ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి సరే ఒక్కొక్కసారి మరి అక్కడ ప్రత్యేకించి ఎందుకు ఏ రీజన్ తోటి అయింది అనేటువంటిది మన దృష్టిలో లేదు. సో అది కొద్దిగా ఎలక్షన్ రిజల్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఒకసారి పోస్ట్ మార్టం చేసుకుంటే యూపీలో ఎందుకు తగ్గినాయి అనేది చూడాలి. అంటే ఒకటి మాత్రం అన్నారు ఎలక్షన్ జరిగినప్పుడు ఏంటంటే రామమందిర నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత ముస్లిం మైనారిటీ ఓటర్స్ కానీ లేదంటే హిందూ వ్యతిరేక శక్తులు కానీ బీజేపీ వ్యతిరేక వర్గాలు కానీ వాళ్ళందరూ కూడా ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ చేసేటటువంటి క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ సో ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసుకొని వన్ సైడ్ పోలరైజ్ చేసుకొని తక్కువ తేడాతో అయినా కూడా మెజారిటీ సీట్లు గెలిచే దిశగా వాళ్ళు ఒక వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. మేబీ అదేమైనా ఎఫెక్ట్ చూపించవచ్చు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమి కొంచెం అసలు ప్రభావం చాలా చెప్పాల్సిన వారు ఇంత ప్రభావం మీరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ కూటమిని యాక్సెప్ట్ చేశారని జనాలు ఇంత అంటే యాక్సెప్ట్ చేశారు, అధికారంలోకి వస్తారని ఒక బాగున్నప్పటికీ కూడా ఇంత స్థాయిలో ఒకసారి వైఎస్ఆర్సీపీకి ఇంత దారుణమైన స్థితి వస్తుందని అనుకునే పరిస్థితి ఉంది అంటున్నారు. ఒకటైతే నిజం, సౌత్లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పాగా వేయబోతోంది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో తెలంగాణ లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి స్థానాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాం, వస్తున్నాయి కూడా. డెఫినెట్గా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసేంత స్థాయిలో మా పార్టీలను బలోపేతం చేసుకొని ముందుకు వెళ్దామనడానికి ఈ రిజల్టే ఒక ఉదాహరణ. సౌత్ ఇండియాలో లేదు అన్న వాళ్ళకి సౌత్ ఇండియాలో కూడా మేము ఉన్నాము అని భారతీయ జనతా పార్టీ ఇవాళ చూపిస్తోంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ విషయానికి వచ్చేసి 35% ఓట్లు మించిపోతూ ఉన్నాయి. అంటే ఒకవేళ ఫ్యూచర్ మీరు ఒక 4 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పటి వరకు ఎలా ఉండబోతుంది? తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉంటుందా? ఈ మూవ్మెంట్ని అంతవరకు కొనసాగిస్తారా? తప్పకుండా చేస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూడండి అసెంబ్లీలో మా ఓట్ బ్యాంక్ 7,
లోక్సభకు వచ్చేసరికి 23కి వచ్చినాము, మొన్న అసెంబ్లీలకి 14%, మళ్ళీ ఇప్పుడు లోక్సభకు వచ్చేసి 30-35%. ఈ మధ్యలో కూడా మేము అప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ గెలిచినాం, దుబాక గెలిచినాం, హుజరాబాద్ గెలిచినాం, కార్పొరేషన్లలో మాకు మంచి ఓట్లు వచ్చినాయి, మునుగోడులో నువ్వా నేను అనే దాకా తీసుకెళ్ళినాం. సో ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మేము 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం, ఇప్పుడు 8 పార్లమెంట్ కూడా గెలుస్తున్నాం. కాబట్టి ఇది 5 years నుంచి మేము గ్రో అవుతూ వస్తున్నాం, కానీ మా గ్రాఫ్ ఎక్కడ కూడా డిక్లైన్ కాలేదు. కాబట్టి డెఫినెట్గా ఈ ఊపు, ఈ ఉత్సాహము కంటిన్యూ అవుతుంది. ఈ ఆర్గానిక్ గ్రోత్ అనేటువంటిది కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, అసెంబ్లీ మీద కాషాయ జెండా ఎగురుతుంది. బీజేపీ లేదు అన్న దగ్గర ఈసారి బీజేపీ జెండా పాతి చూపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తల కష్టం, కార్యకర్తల కృషి, 30-40-42 ఏళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏ పదవి కూడా తీసుకోకుండా పనిచేసిన కార్యకర్తలు 1000 మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. వాళ్ళందరి శ్రమ, వాళ్ళందరి కష్టం, వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, దత్తాత్రేయ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, ఇలాంటి నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, నేను పేర్లు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది కార్యకర్తలు ఉన్నారు. అందరి కష్టము, శ్రమ, ప్రజల ఆశీర్వాదము ఇవాళ ఇంత ముందుకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. తెలంగాణలో మాత్రం బీజేపీ 100% సక్సెస్ అయింది. సౌత్ జోన్లో ఇటు సక్సెస్ అయిన పరిస్థితి. ఆంధ్రాలో కూడా కూటమితోటి భాగస్వామ్యంతో బీజేపీ లీడ్స్ కనిపిస్తూ ఉంది. ఇటు కానీ నేషనల్ వైలో మాత్రం బీజేపీ వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే మిషన్ పెట్టుకున్నారో 400 సీట్లు కావచ్చు, 370 సీట్లు అని చెప్పేసి ఆ దిశగా మాత్రం బీజేపీ కొంచెం వెనుకబడిందని చెప్పొచ్చు. కాకపోతే ఎట్లకేలకు మళ్ళీ కేంద్రంలో మాత్రం మోడీ గవర్నమెంటే రాబోతుందని క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సుజిత్తో అక్షిత్, హైదరాబాద్.